స్కైప్ ఆరాధనలో జాయిన్ అయిన మీ అందరికీ నా నిండు వందనాలు. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. జాన్ అన్న ప్రేయర్ చేశాడు. అక్క వాళ్ళ పేరు ఏం పేరు అక్క? గ్రేస్ విక్టోరియా. గ్రేసీ విక్టోరియా సిస్టర్ పాడతారు. సరే, గ్రేసీ విక్టోరియా సిస్టర్ గారు పాట పాడతారు. జాన్ అన్న ప్రేయర్ చేస్తాడు. ప్రారంభం చేసుకుందాం. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. మీ అందరికి వందనాలు. ఈ సమయము ఎంతో మంది పొందుకోలేకపోతారు. మనకి ధన్యత ఇచ్చిండు. ఇది మన భాగ్యం కాదు, ఆయన భాగ్యమే. అది ఆయన ధన్యతని, ఆయన కృపని. ఏమి ఇచ్చినా మనము ఆయన రుణం తీర్చుకోలేము. మన హృదయాన్ని సమర్పించుకోవడం, మనమైన సేవ చేయడమే అంతే కదా. అలా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, గొప్ప దేవానికి వందనాలు. చేష్టం కూడుకున్న మీ శుభ వచ్చిన పత్రిక దర్శించి మాట్లాడి రాజా కాన్స్ట్రక్షన్ ఇచ్చింది, విడుదల ఇచ్చింది. పరిశుద్ధమైన దేవానికి వందనాలు. చేష్టం వచ్చిన పత్రికను పేరు శాసించండి. ఎవరెక్కడ సేవ చేస్తారో యెహోవా సేవ ఫలించాలా, అభివృద్ధి పొందాలా, మీరే సాయం చేయండి. నీ ఆత్మ నడిపింపు ఏం చేయలేము. మీ స్వభావ పత్రిక నీ ఆత్మ దయచేయండి. గొప్ప చేష్టం వచ్చిన పత్రిక దీన్ని శాసించండి. వాగ్దానంతో మాట్లాడి స్వంత సత్యం గ్రహించాలా, ఆ సత్యాన్ని పట్టుకుని నడవాలి. స్వభావాన్ని సిద్ధపరచాలా. దేవా ఎంతమంది నశించిపోతారు స్వభావాలకు మీ స్వార్థ ప్రకటించాలా, మీరే సాయం తెచ్చండి. గొప్ప నా చేసిన వచ్చిన పత్రిక దీన్ని శాసించి పత్రిక నీ సేవ చేయలాగిన, నీ కాడి ముగిలాగిన, పత్రిక విడుదల చేయలాగిన మీరే సాయం దయచేసి ఎవరిని ఆత్మ జయించండి. కౌశం తీర్చి విడుదల దయచేసి ఎవరిని సిద్ధపరచుకోమని ఏసునా ప్రార్థన కండి. ఆమేన్. అక్క పాడిపి అక్క పాట వాళ్ళతోటి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. పాడండి సిస్టర్. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుకొంటిని. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా, యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు, యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ వాక్యం అందిస్తారు మనకు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అందరికీ ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ వందనాలు, శుభములు. దేవుని వాక్యాన్ని ధ్యానించక పూర్వము మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, జీవము గల మా ప్రభువ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి,
మీ ఘనమైన, అత్యున్నతమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ దినమంతా ప్రభా మీ కృపను అనుగ్రహించి కాచి కాపాడేందుకు స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో నైనా రీతిగానైనా చేరి రావడానికి మీరు కృప చూపించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంతవరకు ప్రభా ఈ ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. పాటల ద్వారా మహిం పొందారని నమ్ముతున్నాం తండ్రి. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుంటుండగా సహాయపడండి, దయ చూపించండి. దయగల తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి, సరిచేయండి. ప్రభా మీకు ప్రీతికరమైన వారికి ఈ లోకంలో నా తండ్రి ఉండడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా ప్రభా మీరు త్వరపెట్టి నడిపించండి. నా ప్రభా ఈ సమయంలో నీ పక్షంగా నిలబడుతున్నాను, మీ జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా మీ శిలో చోట్లను మరుగుపరచండి, మీ ఆత్మతో నింపండి. నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రోజు మనం వాక్యం కొరకై కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 4-5 వచనాలు మనం ధ్యానించుకుంటాము. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు ఈ యొక్క కీర్తనని రాస్తూ వచ్చాడు. దావీదు తను శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుకుంటున్నటువంటి మొరగా ఈ కీర్తనను మనం చూస్తాం. ఆయన శ్రమలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. ఆ సమయంలో ఈ కీర్తన రాస్తూ వచ్చాడు. చూడండి, ఆయన ఈ 4వ వచనం నుంచి దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలు ఏంటివి అంటే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. దావీదు యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉందో అక్కడ దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. ఆయన గుండెలో వేదన పుడతా ఉంది. అంటే తన అంతరంగంలో నెమ్మది లేదు, తన అంతరంగంలో సంతోషం లేదు, తన అంతరంగంలో కలవరం, ఎంతో వేదన ఉంటూ ఉంది. మరణ భయము కలిగిన వాడిగా దావీదు ఇక్కడ ఉన్నాడు. నేను బ్రతుకుతానో లేదో అనేటువంటి పరిస్థితిలో గుండా దావీదు భక్తుడు వెళ్తూ ఉన్నాడు. హృదయంలో నెమ్మది లేదు, అంతరంగంలో విచారం ఎక్కువగా ఉంది. తర్వాత చనిపోతానేమో అనేటువంటి పరిస్థితిలో గుండా దావీదు భక్తుడు వెళ్తున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము చేత నన్ను ముంచివేసెను. దిగులు వణుకు నాకు వస్తూ ఉన్నాయి. అదే రీతిగా మహాభయము నన్ను ముంచివేస్తుంది, నన్ను మింగివేస్తుంది అనే రీతిగా దావీదు భక్తుడు చెబుతున్నాడు. దిగులుందంట, వణుకుందంట, తర్వాత భయము ఆయన వెంటాడుతూ ఉందంట. ఇటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నాడు. అంతరంగంలో నెమ్మది లేని పరిస్థితి, అంతరంగంలో వేదన, మరణ భయం పట్టుకుంది, దిగులు పడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో ఏమవుతుందో అనేటువంటి పరిస్థితిలో వణికిపోతా ఉన్నాడు. అదే రీతిగా భయముతోటి నిండిపోయి ఉన్నాడు, భయములో మునిగిపోయి ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో దావీదు భక్తుడు ఉన్నాడు. అయితే అటువంటి శ్రమలో ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు దావీదు ఏ రీతిగా ఆలోచిస్తా ఉన్నాడు అని అంటే 6-7 వచనాలు మనం చదివితే అర్థమవుతుంది. 6-7 వచనాలు దావీదు భక్తుడు చెబుతున్నాడు. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినే అనుకుంటుని. శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దిగులు భయం వచ్చినప్పుడు దావీదు భక్తుడు ఏం ఆలోచిస్తున్నాడు అని అంటే చెబుతున్నాడు, ఆహా గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందినే. అయ్యో, నేను గనక గువ్వలాగా దేవుడు నాకు రెక్కలు ఇచ్చి ఉండుంటే, నాకు రెక్కలే ఉండుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండేవాడినే అని చెబుతున్నాడు. పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉండేవాడినే అని అనుకుంటున్నాడు. అరణ్యంలో నివసించి ఉండేవాడిని అనుకుంటున్నాడు. అంటే దావీదు ఏం చేస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అంటే, శ్రమ నుంచి తప్పించుకోవాలి, శ్రమ నుంచి పారిపోవాలి అని ఆలోచన చేస్తున్నాడు. దావీదుకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, భయంలో నిండిపోయి ఉన్నాడు. ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. దిగులుంది, విచారం ఉంది, వణుకుంది అనేటువంటి పరిస్థితిలో తనుండి ఏం చేస్తున్నాడు, శ్రమ నుంచి తప్పించుకుంటే బాగుండు, శ్రమ నుంచి పారిపోతే బాగుండు. తన ఆలోచన, తన యొక్క విధానం ఎలా ఉంది అంటే శ్రమ నుంచి పారిపోవాలి అని ఆలోచన చేస్తున్నాడు. శ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు.
చూడండి, ఇదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దావీదు భక్తుడు చూడండి, సౌలు ఎన్ని హింసలు పెట్టినా, సౌలు ఎంత బాధ పెట్టినా, సౌలు ఎంతగా వెంటాడినా గాని చలించినటువంటి దావీదు, ఎదురుగా బలమైన శత్రువు నిలబడితే ఎదిరించి పోరాడిన దావీదు చూడండి, తన వారందరినీ కూడా తనకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అమాలేకీయులు తీసుకొని వెళ్ళిపోతే కష్టపడి ప్రయాసపడిన దావీదు వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి తిరిగి తను కలిగినదంతా మరలా తిరిగి సంపాదించుకున్న దావీదు ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు? శ్రమ నుంచి పారిపోతే బాగుండే, నాకు రెక్కలుంటే బాగుండే, ఎగిరిపోయేవాడిని, నెమ్మదిగా ఉండేవాడిని, తప్పించుకునేవాడిని అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. చూడండి, దావీదు శ్రమ నుంచి లేకపోతే కలుగుతున్నటువంటి తనున్నటువంటి పోరాటం నుంచి పారిపోవాలని ఆలోచన చేస్తున్నాడు. ఎందుకు ఆ పరిస్థితి దావీదుకు రావాల్సి వచ్చింది? ఎందుకు అటువంటి స్థితి దావీదుకు వచ్చింది? బలంగా పోరాడిన ఒక పోరాట యోధుడు, అపజయం అనేది ఎరిగినటువంటి వీరుడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, దేవుని అభిషేకం నొందిన వాడికి ఎందుకు శ్రమ నుంచి పారిపోవాలనిపిస్తా ఉంది? ఎందుకు శ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నాడు దావీదు అనంటే, శ్రమ కలిగింది బయట వ్యక్తుల వల్ల కాదు, శ్రమ కలిగింది శత్రువుల వల్ల కాదు. శ్రమ ఎవరి వలన కలిగింది అనంటే తనకు సంబంధించిన వారి వలనే కలిగింది. అదే మాట ఆయన 55వ అధ్యాయము 12-13 వచనాల్లో చెబుతాడు. ఆ మాట చెప్తాడు. అదే కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 12-13 వచనాల్లో ఏం చెప్తున్నాడు అంటే, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవములకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. ఏం చెబుతున్నాడు? ఎవరంట? ఎవరైతే దావీదును దూషిస్తున్నారో, దావీదును వెంటాడుతున్నారో, దావీదుకు ఆ భయాన్ని కలుగజేస్తూ వచ్చారో ఆ వ్యక్తి శత్రువు కాదు. శత్రువు అయితే సహించేవాడిని, శత్రువు అయితే వెళ్ళి పోరాడేవాడిని, శత్రువు అయితే ఎదిరించేవాడిని, కానీ శత్రువు కాదంట. నా మీద మిట్టిపడువారు నా యందు పగబట్టిన వాడు కాడు, నన్ను చంపాలనుకుంటున్న వాడు, నా మీద పడుతున్నటువంటి వాడు పగబట్టినోడు కాదంట. దావీదు పగబట్టినోడు కాదు, దావీదును పగబట్టిన వాడు కాదు. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు అని చెబుతున్నాడు. ఈ పని దావీదును నాశనం చేయాలని, దావీదును లేకుండా చేయాలని యోచన చేస్తున్న, దావీదుకు నెమ్మది లేకుండా చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదు, దావీదు యొక్క సహకారి, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నాం అంటే మనం కూడి చాలా మంచిగా మాట్లాడుకున్నటువంటి వారు, దేవుని సమూహంతో వెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఆయన్ని కొలిచినటువంటి వారు. అంటే దావీదుకు తెలిసిన వ్యక్తి, దావీదు స్నేహితుడు, దావీదుకు పరిచయం ఉన్న వ్యక్తి, కలిసి ఎంతో మంచిగా మాట్లాడుకున్న వ్యక్తి. అదే రీతిగా దేవుని మందిరానికి కలిసి వెళ్ళిన వ్యక్తి, దేవుణ్ణి కలిసి ఆరాధించారు వాళ్ళిద్దరు. ఆ వ్యక్తి తిరగబడ్డాడు. ఆ వ్యక్తి దావీదుకు నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఆ వ్యక్తిని బట్టి దావీదు శ్రమ నుంచి పారిపోవాలని చూస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని మనం చరిత్రలో చూస్తే, తన కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరగబడినప్పుడు, దావీదు మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదుతో కూడా ఉన్నటువంటి ఒక మంత్రి, ఆ మంత్రి చూడండి, అహితోపేలు అనే వ్యక్తి, దావీదుతో కూడా ఉన్న మంత్రి అహితోపేలు అతని పేరు. ఆ వ్యక్తి దావీదుకు వెన్నుపోటు పొడిచి అబ్షాలోం పక్కన చేరి అబ్షాలోముకి ఎంతో పనికిమాలిన ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. దావీదుతో ఉన్నవాడు, దావీదు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాడు, దావీదుకు పరిచయస్తుడు. ఆ వ్యక్తి చూడండి, దావీదుకు విరోధంగా లేచి అబ్షాలోం పక్కన చేరి పనికిమాలిన ఆలోచనలు, నీచమైన ఆలోచనలు అబ్షాలోంకి ఇస్తాడు ఆ అహితోపేలు అనేటువంటి ఆ వ్యక్తి. చూడండి, ఆ సందర్భంలో దావీదు కృంగిపోయి, ఎందుకంటే కుమారుడే, తిరగబడింది ఎవరు? సొంత కుమారుడు. అతనికి సహాయం చేస్తుంది ఎవరు? తన పక్కనే ఉంటూ తనతో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి తన వాళ్ళే తన మీద తిరుగుబాటు చేసినప్పుడు, తన వాళ్ళే తనను ఎదిరించి నిలబడినప్పుడు, తన వాళ్ళే తనకు నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు? శ్రమ నుంచి పారిపోవాలని చూస్తున్నాడు, శ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తున్నాడు, శ్రమను తప్పించుకోవాలని చూస్తున్నాడు. చూడండి,
దేవుడు ఆ యొక్క విధానాన్ని దేవుడు అంగీకరించడు. శ్రమ నుంచి పారిపోవడము దేవుని ఇష్టం కాదు. శ్రమ నుంచి దూరం అయిపోవడం దేవుని ఇష్టం కాదు. శ్రమకు ఎదురొడ్డి పోరాడాలి. శ్రమకు ఎదురుగా వెళ్ళి నిలబడాలి. శ్రమకు ఎదురుగా వెళ్ళి నిలబడిన వాడే జయం పొందుతాడు. శ్రమకు ఎదురుగా వెళ్ళి ఎదురొడ్డి పోరాడి గెలిచిన వాడే నిలబడతాడు. అంతేగాని శ్రమ నుంచి పారిపోయే వ్యక్తి దేవునికి అంగీకారమైనటువంటి వాడు కాదు. ఇక్కడ ఏదైతే దావీదో చూడండి, తను అనుకుంటూ వచ్చాడో ఆ మాటలు దేవునికి అంగీకారమైనవి కావు. ఎందుకంటే తను శ్రమ నుంచి పారిపోవాలనుకుంటున్నాడు. గొప్ప పోరాట యోధుడు, అపజయమైనటువంటి వాడు, ఆ వ్యక్తే శ్రమ నుంచి పారిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే పరిస్థితులు ఆ రీతిగా వచ్చినాయి. పరిస్థితులు తన్ను ఆ రీతిగా కలవర పెడుతూ ఉన్నాయి. అందుకే దావీదు ఆ రీతిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. దావీదు ఆ రీతిగా పారిపోవాలని అనుకుంటూ వచ్చాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఎందుకు ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నాము అని అంటే, చూడండి, ఎటువంటి గొప్ప భక్తుడైనా, దావీదు ఎంత గొప్ప భక్తుడో మనకు తెలుసు. దావీదు ఎంతగా దేవుని ఆరాధించేవాడో మనకు తెలుసు. ఎంతగా దేవుణ్ణి సేవించేవాడో మనకు తెలుసు. దావీదు గురించి తెలియంది మనకంటూ ఏమీ లేదు. అటువంటి దావీదే, ఎంతో యుద్ధశూరుడైనటువంటి అపజయమైనటువంటి దావీదుకే పరిస్థితులు తారుమారైనప్పుడు చూడండి, శ్రమ నుంచి పారిపోవాలనిపించింది. శ్రమ నుంచి చూడండి తప్పించుకొని వెళ్ళాలనిపించింది. చూడండి, మన ఆత్మీయ జీవితం కూడా అటువంటిదే. దుష్టుడు మనల్ని పరిపరి విధాలుగా శోధిస్తూ ఉంటాడు. దుష్టుడు మనల్ని అనేక రీతులుగా, అనేక విధాలుగా మనల్ని కలవర పెట్టాలని చూస్తాడు. మన జీవితంలో సమాధానం లేకుండా చేయాలని చూస్తాడు. మన జీవితంలో నెమ్మది లేకుండా చేయాలని చూస్తాడు. మనం దేవుణ్ణి ధిక్కరించే రీతిగా చేయాలని చూస్తాడు. మనల్ని దేవుడిని దూషించే రీతిగా చేయాలని చూస్తాడు. అనేక రకాలుగా దుష్టుడు ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. అనేక రకాలుగా దుష్టుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలి. అనేక విధాలుగా దుష్టుడు మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలి, మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. దానికంటే ప్రాముఖ్యంగా దుష్టుడు మనలో కలిగించేటువంటి ప్రధాన గుణగణం ఏంటిది అని అంటే భయం. దావీదుకి ఏమొచ్చింది? మహాభయము చేత నిండి ఉన్నాడు దావీదు, మునిగి ఉన్నాడు. మహాభయము నన్ను ముంచివేసిన అన్నాడు. ముంచివేయటం అంటే మునిగిపోవడం. భయంలో ఉన్నాడు దావీదు. దుష్టుడు మొట్టమొదటిగా మనలోనికి తీసుకొచ్చేది కూడా అదే, భయం. ఆ భయాన్ని మనలో నింపినప్పుడు చూడండి, అటువంటి దేవునికి విరోధమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. దావీదు దేవునికి విరోధంగా ఏం ఆలోచన చేశాడు? పారిపోతే బాగుండు అనుకున్నాడు. అంతేగాని ఎదురెడ్డి పోరాడి జయించాలని అనుకోలేదు. పారిపోతే ఒక రీతిగా ఏం చేసినట్టు? దుష్టుని చేతిలో ఓడిపోయినట్టు, శత్రువు చేతిలో ఓడిపోయినట్టు. శత్రువును ఓడించి, శత్రువును పడగొట్టి నిలబడ్డవాడే విజయం పొందినవాడు. శత్రువును చూడండి, వాడు కుయుక్తులను అన్నిటినీ ఎరిగి గెలిచిన వాడు దేవుని దృష్టిలో అంగీకారమైనటువంటి వాడు. కానీ దావీదు భయంతో ఏం ఆలోచిస్తున్నాడు? పారిపోతే బాగుండు అనుకుంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. మన జీవితాల్లో దుష్టుడు పరిపరి విధాలుగా శోధనలు తీసుకురావాలని ప్రయత్నిస్తుంటాడు. మన ఇంట్లో వాళ్ళ ద్వారా కావచ్చు, మన చుట్టుపక్కల మనకు తెలిసిన స్నేహితుల ద్వారా కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారానే కావచ్చు. చూడండి, ఆ రీతిగా మన జీవితంలోనికి శ్రమలు వచ్చినప్పుడు, ఆ జీవితంలో పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు చూడండి, మనలో కలిగేది భయం. ఆ పరిస్థితులను చూసినప్పుడు మనకు కలిగేది భయం. ఆ భయం మనలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు మన జీవితంలో చేస్తూ ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. దేవుడికి ఇష్టం లేనటువంటి ఆలోచనలు, దేవుడికి నచ్చనటువంటి ఆలోచనలు, దుష్టుని గణపరిచేటువంటి ఆలోచనలు, సైతాన్ని గణపరిచే ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం. సైతాన్ని మహింపరిచే రీతిగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఆ రీతిగా మనం ఆలోచన చేస్తే ఎప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. ఎప్పటికీ మనం దేవుని దృష్టిలో మనము నిలబడిన వారం కాము. ఎప్పుడు ఆయన చేతికి పనివారం కాము, ఆయన బిడ్డలమే కాము. మనం దుష్టునికి భయపడితేనో, దుష్టునికి దొరికిపోతేనో, దుష్టుడు ఏదో చేస్తాడని భయపడితేనో, చూడండి, మనము ఆ పోరాటాలు చూసి భయపడితేనో మనం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారము కాదు. చూడండి, మోషే ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత కనాను దేశం చూడమని వాళ్ళని పంపిస్తాడు. ఇశ్రాయేల్ ప్రజలు అన్ని గోత్రాల నుంచి, 12 గోత్రాల నుంచి పెద్దలందరినీ పిలిపించి, వాళ్ళు నా కనాను దేశం చూసి రండి, ఎలా ఉందో, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో, అది మంచి దేశమా కాదా అని చెప్పి
వెళ్ళి పంపిస్తాడు. సంఖ్యాకాండం 14 అధ్యాయము 13, 14 వచనాలలో ఇది మనం చూస్తాం ఈ సందర్భాన్ని. వెళ్ళిన వారందరూ కూడా చూడండి ఏం చేస్తారు, అక్కడ అది నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే, అదంతా చాలా గొప్ప దేశమే. కాకపోతే అక్కడ నెఫిలీలు ఉన్నారు, వారు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళని మనం ఎదిరించి పోరాడలేము, వాళ్ళతో మనం యుద్ధం చేసి గెలవలేము, కాబట్టి చూడండి మనం ఇక్కడి నుంచి పారిపోదాము అని చెబుతారు. చెప్పిన వెంటనే ఇశ్రాయేలు ప్రజలంతా ఏం చేస్తారు, భయముతో భయముతో పిరికితనంతో మోషే మీద అహరోను మీద సనుగుతూ ఉంటారు. మోషే మీద అహరోను మీద సనుగుతూ ఉంటారు. ఆ సనిగిన సనుగులను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే మోషేతో ఒక మాట అంటాడు, మోషే వీళ్ళందరినీ నేను నిర్మూలన చేస్తాను అంటాడు. ఈ మాటలన్నీ మన సంఖ్యాకాండం 14 అధ్యాయం చదివితే మనకు తెలుస్తుంది. 13, 14 అధ్యాయంలో దేవుడు మొత్తాన్ని నేను నాశనం చేస్తాను అంటాడు. ఎందుకు? దేవుడు పిలిచిన పనికి పనికిరాని వాళ్ళు ఇంక దేనికి చెప్పండి? ఎందుకోసమైతే వాళ్ళని ఏర్పరచుకున్నాడో, ఎందుకోసమైతే వాళ్ళని పిలుచుకున్నాడో దేవుడు, వారు ఆ పనే చేయడానికి భయపడుతున్నారు. శత్రువును ఓడించడానికి భయపడుతున్నారు. శత్రువును ఓడించి చూడండి స్వతంత్రించుకోవడానికి భయపడుతున్నారు. మరి ఇంక దేనికి చెప్పండి? వాళ్ళు చేతగాని వాళ్ళు, వాళ్ళ చరిత్రలో నిలబడలేదు, వాళ్ళ పేర్లు బైబిల్లో రాయబడలేదు, వాళ్ళ గురించి ప్రస్తావనే లేదు. కేవలం ఇద్దరు వ్యక్తులు. ఆ ఇద్దరు వ్యక్తులు చూడండి దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడ్డారు. ఒక ఆయన యెహోషువ, ఇంకొక ఆయన కాలేబు. వాళ్ళిద్దరూ చూడండి వెళ్ళి చూసిన తర్వాత మిగతా 10 మంది పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా చెబుతూ వచ్చారు. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు చెప్పిన దానికి పొంతం లేదు. వాళ్ళు భయపడ్డారు, కానీ వీళ్ళు ధైర్యంగా ఉన్నారు దేవుణ్ణి బట్టి. అందుకే వాళ్ళ పేర్లు చరిత్రలో రాయబడ్డాయి. దేవుని చేతిలో పన్నివారుగా వాళ్ళు వాడబడ్డారు. మిగతా వాళ్ళు వాడబడలేదు, మిగతా వాళ్ళకు ఘనత రాలేదు, మిగతా వాళ్ళ పేర్లు రాయలేదు. కానీ చూడండి దేవుడు ఎవరి పేర్లు రాస్తాడు, ఎవరిని వాళ్ళు ఆయన సేవలో బలంగా వాడుకున్నాడు అని అంటే యెహోషువ, కాలేబు. వీళ్ళిద్దరిని దేవుడు వాడుకున్నాడు, వీళ్ళిద్దరిని దేవుడు ఘనపరిచాడు. మోషే తర్వాత నాయకత్వాన్ని దేవుడికి ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. చూడండి వారు కూడా పరిస్థితులను బట్టి భయపడి ఉండుంటే, వారు కూడా శత్రువులను బట్టి భయపడి ఉండుంటే వారి పేర్లు లెక్కించబడేవా? వారు దేవుని చేతిలో వాడబడే వల్ల, దేవుని చేత ఘనపరచబడే వల్ల? లేదు. వాళ్ళు కూడా పనికిమాలిన వారిగా మిగిలిపోయేవారు. వాళ్ళు కూడా దేవుని దృష్టి నుంచి తొలగిపోయి ఉండేవాళ్ళు, దేవునికి పనికిరాని వాళ్ళుగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు హీరోలు అయ్యారు. ఎందుకు? పరిస్థితులు తారుమారుగా ఉన్న పరిస్థితులను బట్టి భయపడకుండా, ఆ స్థితిగతులను బట్టి భయపడకుండా నిలబడగలిగారు కాబట్టి వారి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. అదే మనం దావీదు జీవితంలో కూడా చూస్తాం. ఏ దావీదైతే కీర్తన రాస్తూ వచ్చాడో ఆ దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూస్తాం. సౌలు, ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఫిలిస్తీన్లు మాటలు విని భయపడతా ఉంటారు. ఎవరు? ఆయన సౌలు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ రాయబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనంలో సౌలును ఇశ్రాయేలీయులు అందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహు భీతులైరి. ఎవరు ఆ ఫిలిస్తీయుడు? చూడండి, గొలియాతు. ఆ గొలియాతు మాటలు విని ఏమైపోయినారు? భయపడ్డారు. ఆ వ్యక్తి చూడడానికి చాలా హైట్ ఉన్నాడు, చాలా ఎత్తుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ముందు వీళ్ళంతా కూడా చాలా చిన్న వాళ్ళలాగా కనిపిస్తున్నారు. ఇంత బలమైన వ్యక్తిని ఎట్లా పడగొట్టగలం? ఇంత బలమైన వ్యక్తిని మనం ఎలా ఓడించగలం? ఇది మనకు అయ్యే పనేనా అని భయపడుతూ వచ్చారు. చూడండి, భయపడిన ఇశ్రాయేల్ ప్రజలు దేవుని దృష్టికి ఎన్నికకు రాలేదు. భయపడిన సౌలు తన సింహాసనాన్ని కోల్పోతూ వచ్చాడు. భయపడకుండా ముందుకు వెళ్ళి చూడండి దేవుని పక్షంగా నిలబడిన దావీదు, ఆ యుద్ధంలో పోరాడి గెలిచిన దావీదు సింహాసనాన్ని ఎక్కాడు. ఆయన హీరో అయ్యాడు, మిగతా వాళ్ళు అవ్వలేదు. దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడుతూ వచ్చాడు. ఆ రోజు దావీదు కూడా పారిపోయి ఉండుంటే, ఆ రోజు దావీదు కూడా భయపడి ఉండుంటే మరి ఏమైపోయేది ఆ రోజు పరిస్థితి? దావీదు పక్షంగా దేవుడు కలిగిన ప్రణాళికలన్నీ వ్యర్థమైపోయేవి. దావీదు చరిత్రలో నిలిచిపోయాడు ఆ రోజు భయపడకుండా ముందుకెళ్ళిన దాన్ని బట్టి. అదే రోజు భయపడి ఉంటే చరిత్ర లేనివాడిగా మిగిలిపోయి ఉండేవాడు. చూడండి, శ్రమను బట్టి దావీదు భయపడలా. దావీదు భయపడి ఉంటే చరిత్రహీనుడైపోయేవాడు. కాబట్టి దావీదు భయపడకుండా ముందుకు పోయాడు కాబట్టి హీరో అయ్యాడు.
ఆ తర్వాత రాజు అయ్యాడు. కాబట్టి భయపడకూడదు మనం. యోబు భక్తుడు కూడా మనం చూస్తాం. మనకు తెలిసిన విషయమే అది. యోబు భక్తుడు శ్రమను బట్టి భయపడలేదు. నిలబడ్డాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడని చెప్పి నిలబడ్డాడు. దూషించలేదు. నమ్మకంగా నిలబడ్డాడు. ఆ రోజు దేవుడిని గనక యోబు గనక దూషించుంటే ఆయన పరిస్థితి ఏమైపోయేది? హీరో అయ్యేవాడా? జీరో అయ్యేవాడా? ఖచ్చితంగా జీరో అయ్యేవాడు. కానీ ఆయన దూషించకుండా ఆయన హీరో అవుతూ వచ్చాడు. దేవుని దృష్టికి ఘనంగా ఎంచబడుతూ వచ్చాడు. అదే రీతిగా మనం శద్రకు, మేషకు, అబేద్నెగోలను చూస్తాం. ఇశ్రాయేలీయులు అందరూ కాంప్రమైజ్ అయ్యారు. కానీ వీళ్ళు ముగ్గురు కాంప్రమైజ్ అవ్వలేదు. వీళ్ళ ముగ్గురు కాంప్రమైజ్ కాల. వీళ్ళ ముగ్గురు చూడండి, ఆ బంగారు ప్రతిమకు మొక్కల. నువ్వు చంపినా చంపు, నువ్వేమైనా చేయి, మేము మాత్రం మొక్కం అని చెప్పి ధైర్యంగా నిలబడ్డారు. శ్రమను చూసి కుంగిపోలా, శ్రమను చూసి వెనకడుగు వేయలా, శ్రమను చూసి చూడండి పోరాటం నుంచి పారిపోలా. నిలబడ్డారు, పోరాడారు, విజయాన్ని సాధించారు. కాబట్టి వారి పేర్లు బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి చూడండి, వారిని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. వాళ్ళని తన పాత్రలుగా వాడుకుంటూ వచ్చాడు. అదే అపోస్తులను కూడా మనం చూస్తాం. అపోస్తులైనటువంటి పేతురు, యోహాను, వీరిరువురు చూడండి, పేతురు ఎటువంటి వాడు? యేసు ప్రభు అంటే ఎవరో కూడా తెలియదని చెప్పి ఒప్పుకున్న వ్యక్తి. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడు? ఎప్పుడైతే అందరి ఎదుట నిలబెట్టినా కానీ భయపడకుండా ధైర్యంగా ఏసే క్రీస్తు, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారా తప్ప ఇంకా ఏ నామంలో రక్షణ లేదు అని బల్లగుద్ది ధైర్యంగా ఆయన సువార్త చెప్పాడు. వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి వాళ్ళ యొక్క ధైర్యాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి వాళ్ళు హీరోలు అయ్యారు. లేదు, పేతురు అదే స్థితిలో, పాత స్థితిలో పిరికివాడిగా ఉండుంటే ఆ హీరో అయితే వచ్చేవాడు కాదు. బైబిల్లో పేరులో తన పేరు ఉండేది కాదు. నేను ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ సందర్భాలన్నీ మనకు తెలిసినవే, అయినా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, చూడండి, శ్రమను చూసి మనం కృంగిపోకూడదు. పరిస్థితులు మనల్ని భయపెడతాయి, పరిస్థితులు మనల్ని కలవర పెడతాయి, పరిస్థితులు మనల్ని చూడండి నెమ్మది లేకుండా చేస్తాయి. దిగులు, వణుకు. చూడండి, ఆ రోజు ఏమొచ్చింది దావీదుకి? దిగులు, వణుకు వచ్చినాయి. దిగులు, వణుకు వచ్చి ఆయన ఎంతగానో బాధపడుతూ వచ్చాడు. అయ్యో పారిపోతే బాగుండని వచ్చాడు. శ్రమ నుంచి పారిపోవాలనుకున్నాడు. ఆ ఆలోచనే దేవునికి నచ్చనటువంటి ఆలోచన. కాబట్టి ఈనాడు నా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ రోజు దావీదుకి ఆ రీతిగా శ్రమ వచ్చింది. తన కుమారుని బట్టి, తన యొక్క మంత్రిని బట్టి శ్రమ వచ్చింది. ఈ రోజు మనకు పరిపరి విధాలుగా శ్రమ కలగొచ్చు. మన ఇంట్లో వాళ్ళు మనల్ని దూషించవచ్చు, మన ఇంట్లో మనకి నెమ్మది లేకుండా పోవచ్చు, మన ఇంట్లో వాళ్ళే మన మీద తిరుగుబాటు చేయొచ్చు, లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళు తిరుగుబాటు చేయొచ్చు, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మన మీద తిరుగుబాటు చేయొచ్చు, మనం ఏం చేసినా కలిసి రాకపోవచ్చు. చూడండి, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి స్థితిగతుల్లో భయపడకుండా ముందుకు సాగాల. మనం పోరాడి మనం విజయం పొందాల. అలా పోరాడకుండా తప్పించుకుంటే బాగుండే, ఎందుకు వచ్చింది ఇది, పారిపోతే బాగుండే అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే చూడండి, మనం దేవునికి విధేయులము కాము, దేవునికి అంగీకారమైనటువంటి వారము కాము. అందుకే సామెతల్లో ఆ భక్తుడు రాస్తాడు, సామెతలు 24వ అధ్యాయం 10వ వచనంలో మనందరూ తెలిసిన మాట, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేత కాని వాడవగదువు. శ్రమ దినమున మనం కృంగిపోతే ఏమవుతామంట? చేతగాని వాళ్ళం అయిపోతాం. చేతగాని వాడు అంటే ఏంటిది? పనికిరాని వాడు అని అర్థం. పనికిరాని వాడిని ఎవరు వాడుకుంటారు చెప్పండి? నాకు ఒక పని వస్తేనే ఎవరన్నా పనికి తీసుకుంటారు. నాకు పని రాకపోతే నన్ను ఎవరు పనిలో పెట్టుకుంటారు? ఎవరు నా చేత పని చేయించుకుంటారు? చూడండి, పని రాకపోతే ఎవరు పనిలో పెట్టుకోరు. అదే రీతిగా మనం కూడా చేతగాని వారం అయితే దేవుడు కూడా మనల్ని పనిలో పెట్టుకోడు, దేవుడు కూడా మనల్ని వాడుకోడు. కాబట్టి శ్రమ దినమున మనం కృంగిపోకూడదు అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. శ్రమ దినమున మనం ఏం అడగాల దేవుణ్ణి? దావీదేం ఆలోచిస్తే వచ్చాడు, అయ్యా గువ్వ వల్లే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయేవాడిని, తప్పించుకొని పోయేవాడిని, ఆ అడవిలోకి బారిపోయేవాడిని అని ఆలోచన చేస్తూ వచ్చాడు. చూడండి, ఈరోజు మనకు కూడా అదే ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనం కూడా ఈ శ్రమలు లేకపోతే బాగుండు కదా, ఈ పరిస్థితులు లేకపోతే బాగుండు కదా,
అని అనుకుంటాం. కానీ చూడండి, మనము శ్రమను తప్పించమని దేవుడిని మనం అడగకూడదు. తప్పించమని అడిగితే మనం చేతగాని వారం అయిపోతాం. దేవుడిని అడగాల్సింది ఏంటిది అంటే ప్రాముఖ్యంగా ఆయన కృపను అడగాల, బలాన్ని అడగాల. మనము బలంతో పోరాడాల. పోరాడే శక్తినివ్వు ప్రభువా అని అడగాల. పరిస్థితులు నాకు తారుమారుగా అవుతున్నాయి. పరిస్థితులు నాకు తలకిందులవుతున్నాయి. నేను ఎదిరించి పోరాడి నిలబడే శక్తిని నాకు అనుగ్రహించు ప్రభువా. ఆ బలం నాకివ్వు. నేను పోరాడే శక్తినివ్వు. నేను పోరాటాన్ని విడిచిపెట్టకూడదు. నేను పోరాడాలి. నేను నిలబడాలి. నాకు ఆ బలం ఇవ్వు అంటే ప్రభువు సహాయపడతాడు. ప్రభు మనల్ని నిలబెడతాడు. అందుకు మనకు సాక్ష్యము ఏలియా జీవితం. అప్పటిదాకా వందల మంది బయలు ప్రవక్తలను చంపిన వ్యక్తి, చూడండి దేవుని పక్షంగా బలంగా నిలబడిన వ్యక్తి, దేవుని కొరకు సవాళ్లు చేసి చూడండి ఎంతో గొప్పగా అప్పటిదాకా వాడబడుతూ వచ్చిన వ్యక్తి, యెజబెల్ ఎప్పుడైతే నేను రేపు సాయంత్రానికల్లా నేను చంపేస్తానని చెప్పి మాట చెబుతుందో భయపడతాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవాలని పరిగెడతాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి తనకు పరిస్థితులు అనుకూలించవు. వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని ఏం చేస్తాడు, దేవా ఇంక చాలు నా ప్రాణం తీసుకో అని చెప్పి మొరపెడతాడు. అంటే ఏంటి చెప్పండి? భయపడ్డాడు. మొట్టమొదటి ఎందుకు పారిపోయాడు? తన ప్రాణాన్ని కాపాడుకొనుటకై పారిపోయాను అని ఉంటది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికే ఆ ఏలియా భక్తుడు పారిపోతూ వచ్చాడు. మరి ఎందుకు అటు ఇటు తిరిగి అడవిలోకి వచ్చి ఇప్పుడు ప్రభువా నా ప్రాణం తీసుకో అని చెబుతున్నాడు? అంటే నేను ఎటు పోయినా ఇంక నేను బ్రతకలేనులే, ఇంక ఎటు పోయినా సరే ఇంక నా వల్ల కాదులే, ఈ యెజబెల్ నుంచి తప్పించుకోవడం కష్టంలే, ఆమె చేతిలో చచ్చిపోయేదేదో దేవుని చేతిలో చచ్చిపోదాం అని అనుకున్నాడు. అని అనుకుంటూ ఆలోచన చేస్తూ వచ్చాడు. ఎందుకు? యెజబెల్ చేతిలో చచ్చిపోవడం తనకిష్టం ఉండదు. తనంతట తాను చచ్చిపోలేడు. తనంతట తాను పోయి పోయి కావాలని చనిపోలేడు. చనిపోతే ఏమవుతుంది? పాపం చేసిన వాడు అవుతాడు. దేవునికి దూరం అవుతాడు. దేవుని సన్నిధిలో నిలబడ్డు. ఇప్పుడు ఏమడిగాడు? దేవా నా ప్రాణం తీసుకో అని అడిగాడు. ఎందుకు అడిగాడు ప్రాణం తీసుకోమని? శ్రమ నుంచి తప్పించుకోవడానికి, శ్రమ నుంచి పారిపోవడానికి. ఎదురెళ్ళి పోరాడకుండా, ఎదురెళ్ళి నిలబడకుండా ఏం చేస్తున్నాడు? శ్రమ నుంచి తప్పించుకోవాలని, శ్రమ నుంచి పారిపోవాలని ఏం చేశాడు? ప్రభువా నా ప్రాణం తీసుకో అన్నాడు. ప్రాణం తీసుకుంటే అయిపోద్ది కదా, శ్రమ ఉండదు, కష్టం ఉండదు. ఇక్కడ కన్ను మూసిన ఆయన పోయి పరదేశంలో కన్ను తెరుస్తాడు. ఇంక ఏ కష్టం ఉండదు. అక్కడ పోయి మంచిగా నెమ్మది పొందుతాడు. నెమ్మది పొందాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టలేదు. భోజనం తీసుకొచ్చాడు, పెట్టాడు, బలపరిచాడు. చూడండి, దేవుడు బలపరిచి 40 దినాలు నడిపించాడు. ఎందుకు దేవుడు 40 దినాలు నడిపించాడు? ఆయన సూచనలు చూపిస్తూ వచ్చాడు. ఏంది ఏలియా వచ్చి హోరేబు కొండ దగ్గర ఇక్కడ నిలబడ్డావు ఏంటి అని అడిగితే ఏం చెప్పాడు? నేను ఒక్కడనే మీ ప్రవక్తల్లో మిగిలిపోయిన వాడని అని చెబుతూ వచ్చాడు. చూడండి, అవన్నీ ఎందుకు దేవుడు చేస్తూ వచ్చాడు? అక్కడ మనం చదివితే 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో దేవుడు అవన్నీ ఎందుకు చేశాడు అంటే ఏలియాకి దేవుడు ఇంకా పని అప్పగించాలనుకుంటున్నాడు. మనం ఆ చివరిలో చదివితే అదే అర్థమవుతుంది మనకి. ఎలీషాని ఎన్నుకోమంటాడు. తర్వాత సిరియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని అభిషేకించమంటాడు. యూదాలో ఇశ్రాయేల్కి వెళ్ళి అక్కడ ఇంకొక వ్యక్తిని రాజుగా చేయమంటాడు. వారి పేర్లు నాకు గుర్తురాట్లేదు. వాళ్ళ ముగ్గురిని అభిషేకించమని చెప్తాడు. ఆ మాట ఏదో ఆ 40 దినాలు నడిపించక ముందు చెప్పొచ్చు కదా దేవుడు. ముందు చెప్తే సరిపోతుంది కదా. కానీ ఎందుకు 40 దినాలు నడిచి హోరేబు కొండకి వెళ్ళిన తర్వాత చెబుతున్నాడు? ఎందుకు చెబుతున్నాడు అంటే చూడండి, బలపరిచాడు. దేవుడు తనను బలపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే ఏలియా ఎలా ఉన్నాడు? భయపడిపోయి ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి ఏలియా నువ్వు నేను చెప్పిన పని చేయంటే పోడు. నేను పోను ప్రభువా అంటాడు. ఎందుకు? భయం వెంటాడుతా ఉంది. ప్రాణభీతి పట్టుకుంది, ప్రాణభయం పట్టుకుంది. అందుకే దేవుడు చెప్పలా. ఏమవుతుంది? దేవుడు చెప్తే కోపం వస్తుంది. ప్రభువా నేను పోను, ఆ యెజబెల్ నన్ను చంపుతుంది అంటే దేవుడికి ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుంది. ఇంత గొప్ప దేవుని నేను నీ పక్కన ఉంటే, సర్వశక్తులైన దేవుడు నీ పక్కన ఉంటే నువ్వు తనకు భయపడతావా, వాళ్ళకి భయపడతావా అని చెప్పి దేవుడు కోపం వస్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు? బలపరుస్తూ వచ్చాడు. ఏలియా ఏం చేశాడు? చెప్పినట్టుగా దేవుడు పని చేస్తూ వచ్చాడు. చూడండి, శ్రమ నుంచి పారిపోవడం గొప్పతనం కాదు. శ్రమ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకోవడం గొప్పతనం కాదు. అది దేవుని దృష్టికి అంగీకారమైనది కాదు. ఎటువంటి శ్రమ అయినా, ఎంతటి ఇబ్బంది అయినా, ఏదైనా సరే ఎదురొడ్డి నిలబడి పోరాడడమే
విజయం పొందడమే దేవునికి అంగీకారమైనది. ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది ఏదైనా సరే చూడండి, ఎదురొడ్డి నిలబడి పోరాడడమే చూడండి దేవుడు మన నుంచి ఆశించేది. ప్రభువా ఈ పోరాటంలో నువ్వు నాకు సహాయం చేయంటే ప్రభు బలపరిచేవాడు, తన కృపను అనుగ్రహించేవాడు, మనల్ని ముందుకు నడిపించేవాడు. చూడండి పౌలు భక్తుడు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏం చేస్తాడు ఆయన? ముమ్మారు ప్రార్థన చేస్తాడు దేవుడికి, తన శరీరంలో ఉన్నటువంటి ముళ్ళును బట్టి. తన శరీరంలో ఉన్న ముళ్ళును బట్టి ముమ్మారు ప్రార్థన చేస్తే ఏం చెప్పాడు దేవుడు? నేనైతే ఆ ముళ్ళు తీయను కానీ నా కృప నీకు చాలు అన్నాడు. ఇంకా తర్వాత పౌలు భక్తుడు ప్రార్థించడం మానేశాడు. ఆయన ముమ్మారనే రాశాడు. ఎందుకు? 3 సార్లే ప్రార్థన చేశాడు. దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏమని? నా కృప నీకు చాలు. ఎందుకు ప్రార్థన చేశాడైనా? ఆయనకి శ్రమ. ముళ్ళున్నప్పుడు ఏం చేస్తూ ఉంటది? గుచ్చుకుంటా ఉంటది. గుచ్చుకుంటుంటే పరిస్థితి ఎలా ఉంటది? నొప్పి పుడతా ఉంటది. నొప్పి కలుగుతున్నప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా తట్టుకోగలరా? తట్టుకోలేరు. నొప్పి ఏమన్నా మనకి తీయగా ఉంటుందా? ఉండదు, బాధిస్తూ ఉంటది. ఆ బాధను బట్టి పౌలు భక్తుడు దేవునికి మొరపెడుతూ వచ్చాడు, దేవుడిని అడుగుతూ వచ్చాడు. దేవుడు ఏం చేశాడు? నా కృప నీకు చాలు అన్నాడు పౌలు భక్తుడితో. అంతే, ఇంకా పౌలు భక్తుడు ప్రార్థించటం మానేశాడు. ఇంకా పౌలు భక్తుడు తర్వాత మళ్ళీ ప్రార్థన చేయలా. ఎందుకంటే ఈ శ్రమ కాకపోతే ఇంకొక శ్రమ, ఈ ముళ్ళు కాకపోతే ఇంకొక ముళ్ళు, ఈ పరిస్థితి కాకపోతే ఇంకో పరిస్థితి, ఈ రోగం కాకపోతే ఇంకో రోగం. ఏదో ఒకటి శ్రమ వస్తూనే ఉంటది. ఏదో ఒకటి మనల్ని వెంబడిస్తూనే ఉంటది. అవి పోవు. ఈ లోకంలో ఉన్నంత కాలం శ్రమలు పోవు. ఆ శ్రమలు మనల్ని వెంటాడతాయి, ఆ పరిస్థితులు మనల్ని వెంటాడతాయి. కానీ ఆయన ఏమనుకున్నాడు? ఈ కృప నాకు చాలు అని ఎప్పుడైతే, నా కృప నీకు చాలు అని ఎప్పుడైతే దేవుడు చెబుతూ వచ్చాడో ఆ మాట చాలనుకున్నాడు. ఎందుకంటే ఈ ముళ్ళు ఇప్పుడు పోతే ఇంకో ముళ్ళు వస్తుంది, కానీ దేవుని కృప నాకు తోడుగా ఉంటే ఈ ముళ్ళే కాదు, ఎన్ని ముళ్ళు వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కోగలను, నేను ఎదుర్కొని ముందుకు సాగగలను, నేను తట్టుకోగలను, నేను జయించగలను అనేటువంటి ఆలోచన పౌలు భక్తుడిది. అందుకే ఆయన మళ్ళా దాని గురించి ప్రార్థన చేయలేదు. అందుకే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టలేదు. కాబట్టి ఈనాడు నీకు నాకు కావాల్సింది కూడా అదే, దేవుని కృప. సమస్య నుంచి పారిపోవడం, వెనక్కి తిరిగిపోవడం, అది దేవునికి అంగీకారమైంది కాదు, అది మీ గొప్ప విషయం కాదు, ఆ ఆలోచన విధానం కరెక్ట్ కాదు, అది దేవునికి ఏమాత్రం కూడా దేవుని మహింపరిచేది కాదు. శ్రమకు ఎదురొడ్డి పోరాడి జయించడమే దేవునికి ఇష్టమైనది, దేవుని మహింపరిచేది. ఆ పోరాటంలో చూడండి, ప్రాణాలు పోయినా కానీ దేవునికి మహిమే వస్తుంది. ఆ పోరాటంలో ప్రాణాలు పోయినా, ఆ పోరాటంలో దేవుడు మన ప్రాణాలు తీసుకున్నా అది దేవునికి మహిమే వస్తుంది. పౌలు భక్తుడు పోరాడుతూనే ఉన్నాడు. చంపుతారని తెలిసినా కూడా పోరాడాడు. చూడండి, ఒకానొక దినాన దేవుడు తీసుకున్నాడు. వాళ్ళ మరణం ద్వారా దేవునికి మహిమ వచ్చింది. పేతురు భక్తుడు అంతే, అపోస్తలులందరూ అంతే, నాడు శద్రకు మేషకు అబేద్నెగోలు అంతే, ప్రతి ఒక్కరూ అంతే. దేవుడు మనల్ని ఏ రీతిగా సంబోధిస్తూ వచ్చాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ తిమోతికి చెబుతున్నాడు పౌలు భక్తుడు, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము అంటున్నాడు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తిమోతికి చెబుతున్నటువంటి మాట ఏం చెబుతున్నాడు? నాతో కూడా శ్రమను అనుభవించు. ఒక సైనికుడు లాగా. సైనికుడు యుద్ధరంగంలో ఎప్పుడు నెమ్మదిగా ఉండడు. సైనికుడు ఎప్పుడు కూడా సేదతీరడు. సైనికుడు ఎప్పుడు కూడా నిమ్మలంగా ఉండడు. పోరాడుతూనే ఉంటాడు. జయించేంత వరకు పోరాడుతూనే ఉంటాడు. వెనుదిరిగి వచ్చాడు అనుకోండి, విలువ ఉండదు. యుద్ధంలో నుంచి వెనుదిరిగి వస్తే విలువ ఉండదు, పట్టించుకోరు, ఏలన చేస్తారు, తలెత్తుకొని కూడా తిరగలేడు, విలువ ఉండదు. పారిపోయి వచ్చినోడికి విలువ ఏముంటది చెప్పండి? విలువ ఉండదు. ఎవరైతే బలంగా నిలబడి కలబడి పోరాడి జయించి తిరిగి వస్తారో వాళ్ళకి విలువ ఉంటది. ఒకవేళ యుద్ధంలో వారు మరణించినా చూడండి, వీర మరణం పొందారని చెప్పి గొప్ప సన్మానాన్ని ఇస్తారు. మనం చూస్తూ ఉంటాం మన సైనికులకి ఏ రీతిగా వాళ్ళు చూడండి చేస్తూ ఉంటారు. ఏం చెబుతున్నాడు ఆయన? యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించము. నాతో కూడా శ్రమను అంటే పౌలు భక్తుడు ఎక్కడున్నాడు? శ్రమలో ఉన్నాడు. ఆయన అంత గొప్ప భక్తుడు,
అంత గొప్ప పరిచారకుడు, సేవకుడు, ఎన్ని అద్భుతాలు చేస్తున్నటువంటి వాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంట? శ్రమలో ఉన్నాడు. ఇప్పుడు అదే రీతిగా తన శిష్యుడైనటువంటి తిమోతికి ఏం చెబుతున్నాడు? నాతో కూడా శ్రమ అనుభవించు అని పిలుపునిస్తున్నాడు తన పత్రికలో. ఏం నేర్పిస్తున్నాడు తిమోతికి? నేనేమి నిమ్మలంగా లేను. నేను శ్రమలో ఉన్నాను. నేను కష్టంలో ఉన్నాను. నువ్వొచ్చి నాతో కూడా శ్రమ అనుభవించు అని చెబుతున్నాడు. చూడండి, ఈ పిలుపు నేడు మారిపోయింది. నేడున్న పరిస్థితుల్లో, నేడున్న క్రైస్తవ సంఘంలో, నేడున్న క్రైస్తవ విశ్వాసులలో ఈ పిలుపు మారిపోయింది. ఈ పిలుపు ఏమైపోయింది? మారిపోతూ వచ్చింది. ఈరోజు ఏమని పిలుపునిస్తున్నారు? శ్రమలు పోతాయి. శ్రమల నుంచి విడిపించబడతావు. శ్రమలు నిన్ను దూరంగా వెళ్ళిపోతాయి అని చెప్పి పిలుస్తున్నారు. నువ్వు నెమ్మదిగా ఉంటావు. నీ అప్పులు తీరిపోతాయి. నీ అనారోగ్యాలు తీరిపోతాయి అని ఈ రీతిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ రీతిగా మనుషులను ఆహ్వానిస్తున్నారు. ఈ రీతిగా చూడండి మనుషులకు ఎరవేస్తున్నారు. కానీ పౌలు భక్తుడు ఏం చెప్పాడు? నాతో కూడా శ్రమ అనుభవించు. ఒక సైనికుల్లాగా ఉండు. సైనికుల్లాగా పోరాడని చెబుతున్నాడు. కానీ ఈరోజు ఈ మాటలు చెబితే ఎవరు దేవుని దగ్గరికి రారు. ఈ మాటలు చెబితే ఎవరు దేవుని దగ్గరికి రారు. అందుకే ఏం చేస్తారు? ఈ మాటలకు ఆపోజిట్ లో చెబుతారు. వచ్చే వాళ్ళు ఎవరికి కూడా బలం ఉండదు. శ్రమ వస్తే ఎలా పోరాడాలో తెలియదు. శ్రమ వస్తే ఎలా నిలబడాలో తెలియదు. నెమ్మది ఉండదు. దేవుణ్ణి దూషిస్తారు. దేవుణ్ణి అనుమానిస్తారు. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుణ్ణి దూరంగా పెట్టేస్తారు. ఆ క్రిస్టియానిటీ అంత అబద్ధం అంటారు. అదంతా మోసం అంటారు. పాస్టర్లు అంతా దొంగలు అంటారు. ఇవన్నీ చెబుతూ ఉంటారు. ఎందుకంటే సత్యం తెలీదు. ట్రైనింగ్ లేదు. నిజంగా దేవుడు ఏం కోరుతున్నాడో తెలియదు. ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలియదు. శ్రమ నుంచి తప్పించుకోవడానికి దేవుని దగ్గరికి వస్తున్నారు. శ్రమను ఎదిరించి పోరాడి జయించేదానికి దేవుని దగ్గరికి రావట్లేదు ఈరోజు మనుషులు. కాబట్టి ఈ రోజుల్లో మనుషులకి సమాధానం ఉండదు. నెమ్మది ఉండదు. ఈ రోజుల్లో మనుషులకి చూడండి ఓర్చుకునే తత్వం ఉండదు. అదే చెబుతున్నాడు. క్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. శ్రమను అనుభవించడానికి పిలుపునిస్తున్నాడు తిమోతికి పౌలు భక్తుడు. నేను శ్రమలో ఉన్నా, నువ్వు కూడా నాతో పాటు వచ్చి శ్రమ అనుభవించు. దేవుని కోసం సైనికుల్లాగా పోరాడు అని చెబుతున్నాడు. మరి చూడండి, మరి ఎంతమంది పోరాడే వాళ్ళు ఉన్నారు? పరిస్థితులు ఎదురుగా వచ్చినప్పుడు ఎంతమంది పోరాడే వాళ్ళుగా ఉన్నారు? ఎంతమంది నిలబడగలుగుతున్నారు? పోరాటాలంటే అవేవో భయంకరంగా పోరాటాలు రావు. ఆనాడు పాత నిబంధనలో వాళ్ళకు వచ్చిన పోరాటాలు ఏంటివి? శరీర సంబంధమైనవి. నాడు దావీదుకు వచ్చిన పోరాటం ముఖాముఖి పోరాటం. గొలియాతో ఎదురుగా నిలబడ్డాడు. ఆ రోజులున్న పరిస్థితులను బట్టి ఏం చేయాలి? అతను కత్తి తీసుకొని నరకాలి. కత్తి తీసుకొని చంపాలి. చంపకపోతే ఆ పోరాటంలో అతనికి విజయం లేదు. ఆ రోజు శద్రకు, మెషకు, అబేద్నెగోలకు ఎలా వచ్చింది పోరాటం? అగ్నిగుండం రూపంలో, ఆ ప్రతిమ రూపంలో వచ్చింది. వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళు భయపడలేదు. అగ్నిగుండంలోనికి పోయారు. కానీ దేవుడు తప్పించాడు. ఈ రోజు నీకు నాకు ఎట్లా వస్తాయి? మనుషుల ద్వారా వస్తాయి శోధనలు. లేదంటే చూడండి, వస్తువుల ద్వారా వస్తాయి శోధనలు. అదే రీతిగా మన యొక్క శరీరంలో నుంచి వస్తాయి శోధనలు. మనుషులు ఏం చేస్తారు? మనల్ని ప్రొవోక్ చేస్తారు, రెచ్చగొడతారు. మనుషులు రెచ్చగొట్టి ఎలాగైనా సరే నిన్ను పాపంలోనికి లాగాలి అని చూస్తారు. పాపంలోనికి లాగాలి. వాడి పని అది కదా. దుష్టుడి పని ఈ లోకంలో అదే. ఎలాగైనా నిన్ను భ్రష్టు పట్టించాలి. ఎలాగైనా సరే నిన్ను నాశనం చేయాలి. ఎలాగైనా సరే నిన్ను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. ఎందుకు? మనం దేవుని దగ్గరికి వెళ్ళడం దుష్టుడికి ఇష్టం ఉండదు. మనందరికీ తెలిసిందే. కాబట్టి ఏం చేస్తాడు? మనుషుల్ని రెచ్చగొడతాడు. మనుషుల్ని వాడుకుంటాడు. మనుషుల ద్వారా శోధనలు వస్తాయి. మనం ఏం చేస్తాం చెప్పండి? మనుషుల మీద ద్వేషం పెట్టుకుంటాం. మనుషుల్ని దూషిస్తాం. దూషించి ఏం చేస్తాం? పాపంలో పడిపోతాం. ఒక్కోసారి మన శరీరంలో నుంచి పుడతాయి కోరికలు. శరీరంలో నుంచే పుట్టిస్తాడు. ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో అక్కడనే పుట్టిస్తాడు. మన పాత జీవితంలో మనం ఎప్పుడైతే రక్షణ పొందక ముందు మన జీవితంలో ఏ విషయాల్లో అయితే బలహీనంగా ఉండేవాళ్ళమో ఆ విషయాల్లో నుంచే మనల్ని పట్టుకొని వస్తాడు. ఆ విషయాల ద్వారానే మనల్ని పడగొట్టడానికి ఎంతగానో ప్రయాసపడతా ఉంటాడు, ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏం చేయాలా? పడిపోవాలనా? పారిపోవాలనా? ఎదిరించి పోరాడాలి. అదే చెబుతున్నాడు ఆయన. నాతో కూడా శ్రమ అనుభవించు.
ఇలా రీతిగా ఎదిరిస్తున్నప్పుడు శ్రమ వస్తా ఉంటది. శ్రమ కలుగుతా ఉంటది. ఇబ్బంది కలుగుతా ఉంటది. బాధ కలుగుతా ఉంటది. కానీ ఓర్చుకోకుండా మన పరిశుద్ధతను మనం కాపాడుకున్నప్పుడు, మన రక్షణను మనం కాపాడుకున్నప్పుడు, దేవునికి తగినట్లుగా మనం నడుచుకున్నప్పుడు చూడండి, శ్రమ అనుభవించైనా సరే అది దేవునికి అంగీకారమైనది. అది దేవునికి ఇష్టమైనది. అంతేగాని మనం అనవసరంగా గొనిగినామా, అనవసరంగా సనిగినామా, వీడెవడు నన్ననడానికి, వీళ్ళెవరు నన్ననడానికి అనే ఆలోచన మనం చేసినామా, చూడండి అంతే. మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళం. కాబట్టి ఈ రోజుల్లో మనుషుల్లో పోరాటాలు దేని నుంచి కలుగుతాయంటే అదే ఈ శరీరంలో నుంచి, చుట్టుపక్కల పరిస్థితుల్లో నుంచే కలుగుతాయి. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చూస్తే, యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయము మొదటి 3 వచనాలు. మీలో యుద్ధములను, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా! మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుకొనుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయు దొరకటలేదు. ఏం చెబుతున్నాడు ఆయన? మీలో యుద్ధాలు, పోరాటాలు దేని నుంచి కలుగుతున్నాయి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా! ఏం చెబుతారు? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా! అంటే మనకు పోరాటం దేని వల్ల కలుగుతా ఉంది? భోగాల నుండి కలుగుతా ఉంది. మనం భోగాల నిమిత్తమై పోరాడుతున్నాం తప్ప చూడండి, దేవుని నిమిత్తమై కాదు అనే విషయం నేడు యాకోబు భక్తుడు చెబుతున్నాడు. మీరు ఆశిస్తారు, మీకు దొరకతలేదు. నరహత్య చేస్తారు. అంటే ద్వేషాలు పెట్టుకుంటారు. ద్వేషించిన కూడా నరహత్య అనే కదా ప్రభు చెప్పింది. నరహత్య చేయుదురు, మత్సర పడతారు, అసూయ పడతారు, కానీ సంపాదించుకోలేరు. పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. అడిగిన దేనికోసం అడుగుతారు? దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మీకేమీ దొరకటం లేదంటారు. దురుద్దేశంతో అడిగితే దేవుడు ఇవ్వడు. ఈ లోకంలో మనుషులకి మధ్య సమాధానం ఉండదు. మనుషులకి మధ్య నెమ్మది ఉండదు. ఏం చేస్తారు? ఒకరి నాశనానికే ప్రార్థన చేస్తారు. ఒకరి నాశనానికే దేవునికి మొరపెడితే దేవుడు ఎందుకు వింటాడు అటువంటి ప్రార్థనలు? దేవుడు వినడు. ఒకరి నాశనానికి ప్రార్థన చేయడం, సుఖభోగాల కోసం ప్రార్థన చేయడం, భోగేచ్ఛల్లో నుండి కలుగుతుంది పోరాటం, అంతేగాని దేవుని నిమిత్తం కాదు. అంటే మన కోసమే మనం పోరాడుతున్నాం తప్ప దేవుని కోసము కాదు అనే విషయాన్ని చెబుతున్నాడు. మన యొక్క విషయాలను బట్టి మనం పోరాడుతున్నాం తప్ప దేవుని విషయాలను బట్టి కాదు అని చెబుతున్నాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలా. భోగేచ్ఛలు అంటే దాని అర్థం ఏంటిది? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల్లో నుండి అని అంటే చూడండి, మన అవయవాలు ఏది కోరుకుంటాయో అది ఇవ్వడం. మన అవయవాలు ఏవి ఆశిస్తే అవి ఇవ్వడం. చూడండి, దాంట్లో చెడు ఉండొచ్చు. అదే రీతిగా అవి నీరసించిపోయి ఉండొచ్చు, సోమరిగా ఉండొచ్చు. ఇంకా ఇది చెప్పాలి అని అంటే పోరాడటం ఇష్టం లేక సోమరిలాగా ఉండి చూడండి, అసలు వద్దులే పోరాటం అనుకునే స్థాయిలో కూడా పోవచ్చు. ఏ ఇబ్బంది కలగకూడదు, ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచన, నాకు ఏ కష్టం నాకు కలగకూడదు అని అనుకునేదే భోగేచ్ఛలు. భోగం అంటే ఏంటిది? ఏ కష్టం లేకుండా ఉండడం, ఏ కష్టం లేకుండా జీవించడం, అదే భోగం అంటే. ఇప్పుడు మనం కోరుకునేది కూడా అదే కదా. ఏ కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు అని కోరుకుంటాం. ఆ ఆలోచన దేవునికి అంగీకారమైంది కాదనే ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు. నేను పోరాడాల్సిన పోరాటం ఏంటిది అని అంటే అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో పౌలు భక్తుడు చెబుతాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకై నీవు పిలువబడితివి, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. మన శరీరముల కొరకు, మన అవసరాల కొరకు, మన భోగముల కొరకు కాదు మీరు పోరాడాల్సింది. మీరు పోరాడాల్సిన పోరాటం ఏంటిది అని అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటున్నాడు. విశ్వాస సంబంధమైన పోరాటం. చూడండి, అవయవముల కోసం మన కోసం పోరాడితే ఏం చేస్తాం? మనల్ని కాపాడుకోవడానికి పోరాటం చేస్తాం. కానీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితే దేన్ని కాపాడుకుంటాం? విశ్వాసాన్ని కాపాడుకుంటాం. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకున్నప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? నిత్య జీవం మనకు దొరుకుతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికైనా నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి విశ్వాస సంబంధమైన మంచి పోరాడము అంటున్నాడు. మంచి పోరాటం ఎట్లా పోరాడతాం? దేశం వస్తుంది, ఒక్కోసారి దేశం అణుచుకోవాలా,
ద్వేషం మనుషుల్ని నిండిపోతా ఉంటది. మనుషులను చూస్తా ఉంటే ద్వేషాన్ని అనగొట్టుకోవాలా. ధనాపేక్ష పిలుస్తా ఉంటది. ధనాపేక్షని వదిలేసుకోవాలా. ధనాపేక్షని అణుచుకోవాలా. శరీరం కోరికలు కోరుతా ఉంటది. అణుచుకోవాలా. మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తా ఉంటారు. రెచ్చిపోకుండా ప్రశాంతంగా ఉండాల. ఇదే విశ్వాస సంబంధమైన మంచి పోరాడడం అంటే. యేసుప్రభు ఏం చెబుతాడు? నీ కుడుక నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని పీకి పాడేయమంటాడు. నీ కుడి చెయ్యి నిన్ను ఇబ్బంది పెడితే నరికేయమంటాడు. నేను కాలు నిన్ను అభ్యంతర పరిస్తే నరికేయమంటాడు. ఎందుకు? ఆ అవయవాలన్నీ ఉండి కూడా నరకంలో పడే కన్నా కూడా వెళ్ళి చూడండి, ఒక అవయవం లేకుండా పరలోకంలో ప్రవేశించడం ఎంతో ఉత్తమం అంటాడు. కన్ను బీక్కోవడం అంటే ఏంటి చెప్పండి? సామాన్యమైన విషయం అది. చెయ్యి నరుక్కోవడం అంటే దాని అర్థం ఏంటిది? అదేమన్నా సామాన్యమైన విషయమా? కాదు. అవి లేనప్పుడు ఎంతో కష్టం ఉంటది. అవి లేనప్పుడు ఎంతో ఇబ్బందిగా ఉంటది. ఆ ఇబ్బందులైనా పడండి అంటున్నాడు. ఎందుకు అవి చేయమన్నాడు? నీ యొక్క ఆత్మను కాపాడుకోవడానికి, నీ యొక్క రక్షణను కాపాడుకోవడానికి, నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. అది ప్రాముఖ్యం. నీ కన్ను కన్నా, చెయ్యి కన్నా, కాలు కన్నా అని చెప్పాడు. అది బహు ప్రాముఖ్యమైంది. దాని కొరకు ప్రయాసపడాలి. దానికోసం పోరాడాలి అంటున్నాడు. దానికోసం మనం పోరాటం చేయాల. నేడు నీకు నాకు కలిగే శోధనలో మనం పోరాడాలా. నీకు నాకు వచ్చే పరిస్థితుల్లో మనం పోరాడాలా. శత్రువు తీసుకొస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని ఎదిరించి మనం నిలబడాల. అంతేగాని తప్పించుకొని పారిపోవాలని చూడకూడదు. తప్పించుకొని పారిపోవాలనుకుంటే పోరాటాన్ని ఆపేస్తే దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి నచ్చని విషయం అది. అప్పుడు మనం దేవునికి ఎప్పటికి పనికొచ్చే వాళ్ళము కాదనే విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడమన్నాడు. ఆ తర్వాత మనం చూస్తే యాకోబు రాసిన యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ భక్తుడు చెబుతున్నాడు ఏమని? కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏం చెబుతున్నాడు ఆయన? దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మీరు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు పారిపోతాడు. అలా కాకుండా ఎదిరించలేదు అనుకోండి, ఏం చేస్తున్నాడు? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనకు తెలిసిన మాటే, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండి మీ విరోధిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడంట వాడు? మనల్ని మింగడానికి తిరుగుతున్నాడు. మనల్ని నాశనం చేయడానికి వస్తున్న వ్యక్తిని, మనల్ని నాశనం చేయడానికి వస్తున్న వాడిని మనం ఏం చేయాలా? ఎదిరించాలా. ఎదిరించకపోతే వాడు మనల్ని నాశనం చేస్తాడు. ఎదిరించకపోతే మనల్ని ముంచేస్తాడు. ఎదిరించకపోతే చూడండి, మన విశ్వాసాన్ని వాడు దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. మన నిత్య జీవము మనకి ఇంకా లేనట్టే. మన దేవుని సన్నిధిలోనికి మనము వెళ్ళలేము. వాడు మనల్ని మింగడానికి వస్తాడు. మింగడానికి వచ్చేవాడు కమ్ముకుంటాడా చెప్పండి? ఎదిరించకపోతే. మింగడానికి వచ్చేవాడిని తిరగబడకపోతే నెమ్మదిగా ఉంటాడా? ఏం చేస్తాడు? మనల్ని కొడతాడు, మనల్ని మింగేస్తాడు. కాబట్టి ఎదిరించి పోరాడాలా. పోరాట శక్తిని తెచ్చుకోవాలా. శోధన ఏ రూపంలో అయినా కానీ దేవుని సహాయంతో, దేవుని కృపతో మనం ఎదిరించే వారంగా ఉండాలా. ఎదిరించి పోరాడినప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తాము, దుష్టుని ఓడిస్తాం. ఎదిరించకుండా భయపడితే చూడండి, పారిపోవాలని చూస్తే వాడికి విజయాన్ని ఇచ్చిన వారు. దేవుని వాక్యం అదే చెబుతోంది. ఎదిరించమంటున్నాడు. అది ఏ పరిస్థితి అయినా సరే ఎదిరించమంటున్నాడు. శత్రువు ఎవరైనా సరే ఎదిరించమంటున్నాడు, నిలబడమంటున్నాడు. కాబట్టి అట్టి వారంగా మనం ఉండాల. దావీదు అదే చెబుతున్నాడు, అదే చేస్తూ వచ్చాడు. గువ్వవలె నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందనే పారిపోవాలనుకోవడం అది దేవునికి అంగీకారమైంది కాదు. ఆ తర్వాత అదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఏం చెప్తున్నాడు? ఎదిరించుడి అని చెబుతున్నాడు. ఏం చేయాలంట? లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించాలి. ఏ రీతిగా ఎదిరించాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండకపోతే మనం ఎదిరించలేం. స్థిరంగా ఉండమని చెబుతున్నాడు. ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయి. అందరిలోనూ శ్రమలు ఉన్నాయి.
అందరూ శ్రమలు పడుతున్నారు. లోకంలో మీ సహోదరులు అందరూ శ్రమలు పడుతున్నారు. కాబట్టి స్థిరంగా ఉండి ఎదిరించమంటున్నాడు. స్థిరత్వం అంటే ఏంటిది ఇంతకి? స్థిరత్వం అంటే చూడండి, మనం మీకు చిన్న ఉదాహరణ చెబుతాను. ఏ రీతిగా స్థిరంగా ఉండాలనే విషయం. ఓ పిల్లోడున్నాడు, పుట్టాడు, సంవత్సరం అయింది, సంవత్సరానికి పెరిగాడు. అప్పుడప్పుడే లేచి నడుస్తున్నాడు. లేచి నడుస్తా ఉంటే పడుతున్నాడు, లేస్తున్నాడు, పడుతున్నాడు, లేస్తున్నాడు, పడుతున్నాడు, లేస్తున్నాడు. చూడండి, ఏమనిపిస్తది చూసే తల్లిదండ్రులకి? చాలా ఆనందంగా ఉంటది. చాలా సంతోషంగా ఉంటది. ఎంతో ఆనందం ఉంటది. ఎందుకు? నా కుమారుడు పుట్టాడు, లేచి నడుస్తున్నాడు. ఎదుగుదల ఇది. దీన్నేమంటాము? ఎదుగుదల. వాడు పడినా, లేచినా ప్రయాస పడుతున్నాడు అనేటువంటి ఆనందం, సంతోషం ఉంటది. అదే పిల్లోడు 10 సంవత్సరాలు అయినా గూడా అలాగే పడుతూ, లేస్తూ, అలాగే పడుతూ, లేస్తూ ఉంటే ఎలా ఉంటది చెప్పండి తల్లిదండ్రులకి? ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో వేదన ఉంటది. తల్లిదండ్రులకి ఏముంటది? ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో వేదన ఉంటది. ఎందుకు? 10 సంవత్సరాలైనా కూడా స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. పడుతున్నాడు, లేస్తున్నాడు. ఏదో లోపం ఉంది. దాని అర్థం ఏంటిది? ఎదుగుదల లేదు. ఎదుగుదల లేదు అని అర్థం. ఈరోజు మనం కూడా అలాగే ఉండాలా. స్థిరంగా ఉండడం అంటే పడిపోవడం, లేయడం కాదు. స్థిరంగా నిలబడడం ప్రభువులో. ఎటువంటి పరిస్థితి వచ్చినా స్థిరంగా నిలబడడం. అదే అని చెబుతున్నాడు. విశ్వాసమందు స్థిరులై వాన్ని ఎదిరించాలి. విశ్వాసంలో మనం స్థిరంగా లేకపోతే చూడండి, ఎదిరించలేం. అనుమానాలు వస్తాయి. ఎన్నో అనుమానాలు వస్తాయి. ఎన్నో డౌట్లు వస్తాయి. ఎన్నెన్నో మన మైండ్‌లో, మెదడులో తిరుగుతా ఉంటాయి. నాకు కూడా చాలా అనుమానాలు వస్తాయి. ఎందుకంటే దుష్టుడు రకరకాల ఆలోచనలు మన మెదడులోకి తీసుకొచ్చి మనల్ని శోధిస్తా ఉంటాడు. ఇది అంతరంగంలో జరిగే యుద్ధం, బయటకి కనపడదు. ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో పనికిమాలిన ఆలోచనలు, ఎన్నెన్నో పిచ్చి పిచ్చి తలంపులు తీసుకొనొస్తాడు. నిజంగా యేసుప్రభు దేవుడేనా అంటాడు. నిజంగా ఇది సత్యమేనా అంటాడు. ఎన్నో రకాలైన ఆలోచనలు మనిషి మైండ్‌లోకి వస్తా ఉంటాయి. ఎందుకు అంటే విశ్వాసంలో స్థిరంగా లేకపోతే వస్తాయి. కాబట్టి ఎన్ని ఆలోచనలు తీసుకొచ్చినా ఏం చేయాలా? స్థిరంగా నిలబడాలా. పడిపోకూడదు. కాబట్టి స్థిరంగా ఉండి ఎదిరించాలా. విశ్వాసంలో స్థిరంగా లేకపోతే ఎదిరించలేం. పరిస్థితులకు పడిపోతాం. పరిస్థితులను చూసి భయపడతాం. పరిస్థితులను చూసి పారిపోతాం. కాబట్టి నిలబడడం నేర్చుకుంటేనే కదా ఎదిరించేది ఫస్ట్. తర్వాత నిలబడకుండా ఏం ఎదిరిస్తాం? పడిపోయిన వాడు ఏం ఎదిరిస్తాడు? ముందు నిలబడితే ఎదిరించబడి కలబడతాడు. కాబట్టి ముందు మనం నిలబడాల. మనం నిర్ధారించుకోవాలా. మనం ప్రభువును రుచి చూసి ఎరగాల. ప్రభువును అనుభవపూర్వకంగా ఎరగాల. ఎరిగిన తర్వాత స్థిరంగా ఉండగలం. ప్రభువుని ఎరగకపోతే, ప్రభువుని అర్థం చేసుకోకపోతే ప్రభువులో మనం స్థిరంగా ఉండలేం. ప్రభువుని అనుభవపూర్వకంగా మనం రుచి చూడకపోతే మనం నిలబడలేం. చిన్న పరిస్థితి రాగానే పడిపోతాం. చిన్న పరిస్థితి రాగానే చూడండి పతనం అయిపోతాం. అందుకే స్థిరులై ఎదిరించండి అంటున్నాడు. ముందు మన విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. నేను నమ్ముతున్నది సత్యం. సత్యమైతే అది సత్యమే. ఇన్ని అనుమానాలు ఉండవు. అబద్ధానికి ఉంటాయి రకరకాలు. అబద్ధం ఎలా కావాలంటే అలా ఉంటది. ఎందుకంటే అబద్ధము లక్షలు కోట్లు ఉండొచ్చు. నిజం ఒకటే ఉంటది. అబద్ధం ఎన్ని రకాలుగానే ఉండొచ్చు. అబద్ధానికి ఎన్ని రూపాలైనా ఉండొచ్చు. అది ఏ రీతిగైనా ఉండొచ్చు. కానీ సత్యం ఒకటే. నిజం ఒకటే. అబద్ధాన్ని ఏ రీతిగైనా మనం ఊహించుకోవచ్చు. అబద్ధాన్ని ఏ రీతిగైనా సరే మనం అనుకోవచ్చు. కానీ అబద్ధం ఏ రీతిగైనా సరే అబద్ధమే. కానీ నిజం ఒక్కటే. నిజం ఒకేలాగుంటది. కాబట్టి ముందు మనం మన విశ్వాసాన్ని స్థిరపరుచుకొని దుష్టుని ఎదిరించాలి. మన విశ్వాసంలో స్థిరులమైతే ప్రభునందు మనకు అనుమానం రాదు. ఆయన వాగ్దానాలను బట్టి మనకు అనుమానం రాదు. ప్రభు యొక్క ప్రణాళికను బట్టి మనకు అనుమానం రాదు. ప్రభు యొక్క చూడండి, ఆయన ప్రణాళికలు ఎటువంటివి? ఆకాశం కంటే ఉన్నతమైనవి. నీవి నావి ఎక్కడివి చెప్పండి? మన గల్లీ కూడా దాటం మన ఆలోచనలు. మన ఆలోచనలు చాలా అల్పమైనవి, చాలా స్వల్పమైనవి. ఒక రీతిగా నా భాషలో చెప్పాలనంటే ఎందుకు పనికిరాని ఆలోచనలు మనవి. మనం చేసే ఆలోచనలు ఎందుకు పనికిరావు.
అంతటి పనికిమాలిన ఆలోచనలు మనవి. మనం అన్నీ కూడా పనికిమాలిన ఆలోచనలు. కానీ దేవుడు మన పక్షంగా వేసే తలంపులు, దేవుడు మన పక్షంగా కలిగి ఉన్న ఆలోచనలు, ప్రణాళికలు ఇవి చాలా ఉన్నతమైనవి, చాలా గొప్పవి, చాలా మంచివి. మనకి ఎంతో ఘనతని, మహిమను తీసుకొచ్చేవి. కాబట్టి వాటిని మనం నమ్ముతాం స్థిరంగా ఉన్నప్పుడు. శ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు అవన్నీ నమ్ముతాం. ప్రభువు చూచున్నవాడు, ప్రభువు వింటున్నవాడు అని మనం నమ్ముతాం. ప్రభు యొక్క చిత్తం ఏదైనా గొప్పగా ఉంటది అని మనం నమ్ముతాం. ప్రభువు నా పక్షంగా కలిగి ఉన్నవన్నీ నా కొరకు మేలైనవే అని నమ్ముతాం. ప్రభువు నాశనం చేసేవాడు కాదు అని నమ్ముతాం. నమ్మి ఏం చేస్తాం? బలంగా ఉంటాం. అప్పుడు ఎటువంటి ఆలోచనలు వచ్చినా ఏం చేస్తాం? ఎదిరిస్తాం. కాబట్టి తర్వాత చెబుతున్నాడు అదే పేతురు భక్తుడు 1 అధ్యాయం 5-10 వచనాలలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే, చూడండి ఏం చెప్తున్నాడు, తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏం చెప్పాడు ఆయన? నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. ఎవరంటే ఆయన? సర్వ కృపానిధి. ఆయన దగ్గర కృప ధారాళంగా ఉంది. సర్వకృప. ఆయన సర్వకృప అంటే అన్ని విషయాలలో కృప చూపించగలిగిన వాడు. ఆయన కృపా నిధి. నిధి అంటే ఏంటి చెప్పండి? గని. ఆ గని ఆయన. కృప కలిగిన దేవుడు కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట ఏం చేస్తాడు? తానే స్థిరపరిచి మిమ్మను బలపరచును. కాబట్టి కొంచెం కాలం ఏం తప్పదు? శ్రమ తప్పదు ఎవరికైనా సరే, దేవుని బిడ్డలకి. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట తానే స్థిరపరిచి బలపరిచేవాడు. కాబట్టి మనకి వాగ్దానం ఉంది. ఈ మాటలో మనం చూస్తే కృప కలిగిన దేవుడే, పిలిచిన దేవుడే ఏం చేస్తున్నాడు? కొంతకాలం శ్రమలకు అప్పగిస్తున్నాడు. కొంతకాలం తన బిడ్డల్ని ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. కొంతకాలం తన బిడ్డల్ని ఏం చేస్తున్నాడు? పరీక్షిస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. రాబోయే పరిస్థితులను ఎదుర్కోవడానికి, రాబోయే స్థితిగతులను ఎదుర్కోవడానికి సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరిచి తర్వాత ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఒక భూమిలో నుంచి చూడండి పంట రావాలంటే మొట్టమొదటి ఏం చేయాలా? భూమిని దున్నాలా. భూమిని ఏం చేయాలా? దున్నాలా. దానికి ముందు ఏం చేయాలా? దానికి ముందు ఏదో పనికి మాలినవన్నీ ఉంటాయి. కలుపు మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు, ఏవేవో మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలన్నీ ముందు ఏం చేయాలా? పెకిలించాల. పెకిలించిన తర్వాత ఏం చేయాలా? భూమిని చదును చేయాల. భూమిని దున్నాలా. భూమిని దున్ని ఏం చేయాలి చెప్పండి? తర్వాత విత్తనం పెట్టి నీళ్లు కొడితే ఆ భూమి ఏం చేస్తుంది? మంచి విత్తనాలని, మంచి పంటనిస్తాయి. అలా కాకుండా అదే పనికి మాలిన భూమిలో పనికి మాలిన మొక్కలతో పాటు విత్తనాలు వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఆ పంట రాదు. అదే భూమిని దున్నకుండా గనక విత్తనం వేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమీ రాదు. దాంట్లో నుంచి ఏమీ కూడా రాదు. ఉపయోగం లేని పని అది. ఆశించినంత పంట రాదు. అక్కడ ఎక్కడో ఒక మొక్క పడిపోయి మొలిసినా గానీ అది ఆశించిన పంట కాదు. అది ఆశించింది కాదు. అది ఎక్స్పెక్ట్ చేసేది కాదు. మంచి పంట రావాలి అనంటే, మంచి పంట మనకి చేతికి రావాలంటే ఏం చేయాలా? పనికి మాలిని తీయాలా ఫస్ట్. అందులో ఉన్నవన్నీ పీకి పారేయాల. భూమిని చూడండి దున్నాల. తర్వాతే విత్తనాలు వేయాల, నీళ్లు పోయాలి. మన జీవితం కూడా పొలం వంటిదే. మన తండ్రి వ్యవసాయకుడు. మన జీవితం కూడా పొలం వంటిది. మొట్టమొదట మనలో ఏముంటాయంటే పనికి మాలినవన్నీ ఉంటాయి. ఆ పనికి మాలినవన్నీ పీకుతున్నప్పుడు చూడండి, దున్నుతున్నప్పుడు ఏమవుతుంది అంటే శ్రమ, ఎంతో పరిస్థితులు, భయంకరమైన పరిస్థితి అది. ఎంతో ఇబ్బందిగా ఉంటది, ఎంతో బాధగా ఉంటది. మనల్ని దున్నుతున్నప్పుడు లేదంటే మనలో ఉన్న పనికి మనల్ని పీకేస్తున్నప్పుడు ఎంతో బాధగా ఉంటది, కష్టంగా ఉంటది. అవి పోవాలా. అవి పోతే గాని మంచి పంట మనలో నుంచి రాదు. అందుకే శ్రమ, అందుకే బాధ, అందుకే ఇబ్బంది. కాబట్టి దున్నుతుంది మేలు కోసమే, పనికి మాలిని పీకుతుంది కూడా మేలు కోసమే. దేవుని బిడ్డలు చాలా మంది కూడా అన్ని బాగున్నప్పుడు పరీక్షించుకోలేరు, అన్ని బాగున్నప్పుడు పరీక్షించుకోరు, అన్ని బాగున్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడరు.
తను మర్చిపోతా ఉంటారు. నేను చాలా మంది దగ్గర చూశాను ఈ గుణగణం. ఈ గుణగణము చాలా మందిలో కనపడతా ఉంటది. చాలా మందిలో చూస్తా ఉంటా. అన్ని బాగున్నప్పుడు దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అది ఇది అని ఏదేదో చెబుతా ఉంటారు. తమలో ఉన్న లోపాలని పాయింట్అవుట్ చేసుకోవడానికి, తమలో ఉన్న లోపాలని చూసుకోవడానికి అంతగా ఇష్టపడరు, పరిశీలించుకోరు, అంతా బాగుందని అనుకుంటారు. కానీ మనకు కనపడతా ఉంటాయి, దేవునికి విరోధమైనవి ఎన్నో కనపడతా ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి అంటే దేవుడు దున్నటం మొదలు పెట్టినప్పుడు, దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం చేయటం మొదలు పెట్టినప్పుడు, వాళ్ళని శుద్ధి చేయడానికి మొదలు పెట్టినప్పుడు కనపడతాయి. ఎన్ని కనపడతాయి, చాలా కనపడతాయి. అవేవో మనం ముందు గ్రహిస్తే మనకి ఇబ్బందులు ఉండవు. చాలా మంది పరిస్థితి అదే, ఇబ్బందులు ఉండవు. కానీ గ్రహించలేని వారు. కాబట్టి ఏం చేస్తాడు దేవుడు, కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, శ్రమ మేలు కొరకు, శ్రమ స్థిరపరచబడడం కొరకు, శ్రమ బలపరచబడడం కొరకు, శ్రమ మనలో నుంచి మంచి ఫలాన్ని బయటికి తీసుకురావడం కొరకు, దేవుడు ఆశించిన పంట మనలో నుంచి రావడం కొరకు, దేవుడు ఆశించినటువంటి ఫలాలు మనలో నుంచి రావడం కొరకు. కాబట్టి శ్రమ దినమున మనం కొరింగిపోకూడదు. మనం విశ్వాసమందు స్థిరులై ఏం చేయాలా, ఎదిరించాలా, పోరాడాలా, నిలబడాలా, కలబడాలా. అంతేగాని దావీదు ఏం చెప్పాడు, గువ్వలాగా ఎగిరిపోతే ఎంత బాగుంటది, తప్పించుకొని పోతే ఎంత బాగుంటది అని ఆలోచన చేస్తూ వచ్చాడు. అది దేవునికి అంగీకారమైన ఆలోచన కాదు. పారిపోవడం దేవుని చిత్తం కాదు. నాకు శక్తి చాలలేదు ప్రభు అంటే శక్తిని ఇచ్చేవాడు. నాకు ఇంకా శక్తి కావాలి ప్రభు అంటే ఇచ్చేవాడు. ఇంకా నేను నీ కొరకే గొప్ప కార్యాలు చేస్తాను ప్రభు అంటే శక్తిని ఇచ్చేవాడు. ఇంకా నీ కొరకు ముందుకు పోతాను ప్రభు అంటే ధారాళంగా ఇచ్చేవాడు. అపోస్తలులకు ఇచ్చాడా లేదా ప్రభు? దావీదుకి ఇచ్చాడా లేదా ప్రభు? ఆయన సింహాలని ఎలుగుబంటులను చంపుకున్నాడు, తర్వాత గొలియాతును చంపాడు, తర్వాత శత్రువులను చంపాడు, తర్వాత రాజ్యాల మీదకు పోయాడు. అంతకంతకు ఎదుగుతూ వచ్చాడు. దేవుని కృపను పేతురు భక్తుడు పిరికోడు ఏం చేశాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు, పోయి ఫస్ట్ సువార్త చెప్పాడు, తర్వాత అద్భుతాలు చేశాడు, ఇంకా బలంగా వాడబడుతూ వచ్చాడు. మన పరిస్థితి అంతే అవుతుంది. మనం ఎదుగుతాం ప్రభువా, నేను ఇంకా ముందుకు పోతాను ప్రభువా, నాకు సహాయం కావాలా, నాకు శక్తి కావాలా, నాకు సహాయపడు ప్రభువా, ఎన్నొచ్చినా నేను తొక్కుకొని ముందుకు పోవాలా ప్రభువా అని ప్రభువుని అడిగితే సహాయపడతాడు. ప్రభు బలపరుస్తాడు. ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరుస్తాడు. అంతేగాని కురింగిపోతూ, వెనకడుగు వేస్తూ, తొడ్డులు చెప్పుకుంటూ, చూడండి తప్పించుకుంటూ ఉంటే దేవునికి ఏమాత్రం కూడా అంగీకారమైనటువంటి వారము కాము. కాబట్టి ఆ ప్రార్థన చేసిన దావీదు చూడండి లాస్ట్ లో ఏం చెప్తాడంటే, మనకి 55వ అధ్యాయం కీర్తనలు 16 నుంచి 18వ వచనం వరకు మనం చూస్తే అని చెబుతున్నాడు చూడండి. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకూడనట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. అంటే తట్టుకోలేని స్థితిలో, మహాభయం స్థితిలో ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు, సాయంకాలం ఉదయం మధ్యాహ్నం ఏం చేశాడు, ధ్యానిస్తూ మొరపెట్టుకున్నాడు, ధ్యానిస్తూ దేవునికి బతిమలాడుకున్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమైపోయింది, చివరికి ఆయన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు, విమోచించాడు. శత్రువులు ఎంతో మంది ఉన్నారు, అయినా వారి మీదకి రాకుండా దేవుడు కాపాడాడు అని చెబుతున్నాడు. కాపాడాడని చెప్పాడు అంటే దేవుడు విడిచిపెట్టాల శ్రమకి. తర్వాత ఏం చెప్పాడు, 22వ వచనంలో తను రుచి చూసిన అనుభవాన్ని చెబుతున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదల నీయడు. ఏం చెప్పాడు ఆయన, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. అర్థమవుతుంది కదా. ఇంతకు దావీదు ఏం చేశాడు, తట్టుకోలేక నేను పారిపోతాం అనుకున్నాడు. కానీ తన అనుభవంలో దేవుడు ఏం చూపించాడు తనకి, నీతిమంతుని దేవుడు కదలనివ్వడు. కదలనివ్వడు, అంతే, నిలబెడతాడు, పడనివ్వడు. అది దేవుడికున్న గొప్పతనం, మన ప్రభువుకున్న గొప్పతనం. మరి ఈ ప్రాసెస్ లో ఆయన శ్రమలో గుండా పోలేదంటే పోయాడు, శ్రమలో గుండా పోయాడు, మహాభయాన్ని తెచ్చుకున్నాడు, పారిపోవాలనుకున్నాడు, ఎన్నో చూడండి దిగులుతో వణుకుతో ఉన్నాడు.
ఈ అనుభవాలన్నిటి గుండా పోయాడు. అనుభవాలు రాకుండా ఏమి లేవు, అన్ని అనుభవాలు వచ్చినాయి. అయితే దేవునికి మొరపెట్టుకోవటం మాత్రం ఆయన ఆపల్లా, దేవుని గోజారుకోవటం మాత్రం ఆయన ఆపల. 3 పూట్ల వెళ్ళి దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ మొరపెడుతూ దేవుని సహాయాన్ని అర్థిస్తూ వచ్చాడు. విసిగిపోవాలా. కాబట్టి ఏమైంది? సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. శత్రువులందరితో సమాధానాన్ని ఇచ్చాడు, విమోచించాడు, సహాయపడ్డాడు. ఇప్పుడు అనుభవాన్ని బట్టి ఏం చెబుతున్నాడు ఆయన? నీతిమంతులు ఎప్పుడు కూడా ఆయన కదలనీయడు. నీ ఏ భారం అయినా సరే, నువ్వు ఎంతటి భారం మోస్తున్నా సరే, ఏం చెబుతున్నాడు? వెళ్ళి దేవుని మీద మోపు, ఆయన ఆదుకుంటాడు. నువ్వు తప్పించుకొని పారిపోతే పారిపోలేవు. ఎక్కడికైనా వచ్చి చంపుతాడు దుష్టుడు, ఎక్కడికైనా వచ్చి దుష్టుడు నాశనం చేస్తాడు. దేవుడు కదలనీయడు. అదే కదా ఇంతకు ఆయన చెప్పాడు. కొంచెం కాలం శ్రమ అయిన తర్వాత ఏం చెప్పాడు? కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరిచేవాడు. ఆ మాట దావీదు చెప్పిన మాట, ఇక్కడ పేతురు భక్తుడు చెప్పిన మాట, 2 ఒకటే. ఆయన కదలనీయడు. ఈయన చెప్పేది కూడా అదే. కొంతకాలం శ్రమ ఉంటది. ఎందుకు? మనలో నుంచి మంచి ఫలాలు రావడానికి. ఆ తర్వాత ఏం చేస్తాడు? దేవుడు స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి శ్రమలో మనం కురింగిపోకుండా, శ్రమలో మనం చేతగాని వరం కాకుండా, పారిపోవాలని ఆలోచించకుండా, చూడండి, దేవుని నమ్ముకొని దేవుని మీద భారం వేసి మనం ముందుకు సాగితే, దేవుని కృప కొద్దీ బలము పొంది పోరాడి నిలబడగలిగితే, ఎదిరిస్తూ ఉంటే, విశ్వాసంలో స్థిరంగా మనం ఉంటే, ప్రభు ఏం చేస్తాడు? చూడండి, మనల్ని ముందుకు నడిపిస్తాడు. కాబట్టి మనం వింటున్న వాక్యం వింటున్న మనం అందరం కూడా ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా దేవునికి అంగీకారంగా మనం ఉండాలా, దేవునికి లోబడి మనం ఉండాలా, స్థిరంగా ఉండాలా. దూషిస్తూ దేశిస్తూ దుష్టునికి ఇంకా ఆయుధాలు ఇచ్చే వరంగా మనం ఉండకూడదు. ప్రభును మనం మహింపరచాల, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక, దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడ, ప్రేమ, కనికరం గల తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు తండ్రి మీరు మా మధ్యలోనే తీసుకొని వచ్చినారు. అన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసంలో ప్రభువా స్థిరంగా ఉండడానికి సహాయం చేయండి. నాయన కదలకుండా ఉండడానికి సహాయం చేయండి. దుష్టుని ఎదిరించి నాయన పోరాడే శక్తిని అనుగ్రహించండి. నా ప్రభువా శ్రమలను చూసి కృంగిపోకుండా, భయపడకుండా, పారిపోకుండా తండ్రి నిలబడి ఎదిరించి జయించేటువంటి జయ జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. మీ చిత్తాన్ని సంపూర్ణంగా నైనా ఈ లోకంలో నెరవేర్చడానికి మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాం. అనేక మంది భక్తుల జీవితాలనైనా మీరు మా మధ్యలోకి తీసుకొని వచ్చినారు, మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు తండ్రి. ఆ భక్తులకు నైనా ఏ రీతిగా అయితే పరిస్థితులను బట్టి మిమ్మల్ని మహింపరుస్తూ వచ్చారు, కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువా మేము అటువంటి వారంగా ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి. అయినా విశ్వాసంలో ఆత్మీయంగా మరింత బలపడి నైనా ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కొరకైనా గొప్ప సాక్షులు ఈ లోకంలో ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి నైనా ప్రభువా మీరు మాకు పిరికితన ఆత్మని ఇవ్వలేదు నా తండ్రి. నైనా శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చారు ప్రభువా. కాబట్టి తండ్రి నేను ధైర్యంగా ముందుకు సాగులాగిన సహాయం చేయండి, శక్తి కలిగి ముందుకు సాగులాగిన సహాయం చేయండి నా తండ్రి. నైనా ప్రభువా మాకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లోనూ తండ్రి ఆయన ఎదురింటి పోరాడే వారంగా నా తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నాయన ఆరాధనలో మీరు సహాయపడినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నా తండ్రి ప్రభువా. ఇంతవరకు మీరు చూపిన కృపకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. బ్లెస్సింగ్ ఎట్లా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం, నడిపింపు చేరొచ్చిన మనందరికీ, లోకంలోని సకల పరిశుద్ధులకి సదాకాలం తోడైండి నడిపించిన కాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ ప్రైజ్ లార్డ్.